మీరు ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకేం ఉపయోగం లేదు అది. ఏదో వచ్చి యూఆర్ యూజింగ్ ఆడియో అని ఏదో వచ్చింది కదా. ఓకే, అడ్మిట్ కొట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓకే, మైనస్ లో తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? అదే అదే మినిమంలో తీసుకెళ్తారండి. అదే మీ లాంగ్వేజ్ అదే. అదే అదేలేండి. అదే అదే మామూలు బతాయి. ఇప్పుడు తెగ నేర్పారు కదా నాకు. మరి హలో హలో అటెండెన్స్ అండి, అటెండెన్స్ అండి చెబుతానమ్మా. ఇక్కడ నేను క్లాసులో ఉన్నా. చెబుతాను. 21 మంది వచ్చారు, పెద్ద ఎక్కువ రాలేదులేండి. పెద్ద ఎక్కువ రాలేదు. 5 మందికి 20 వచ్చారు. నిన్న తెగవాయించేసాను. రికార్డ్ బ్రేక్ చేయరా బాబు, వేళ మన బాబా రోజు ఫస్ట్ క్లాస్ నాది. కిందకి పైకి చూస్తాడు, నువ్వు ట్రై చేయి అయిపోతుంది పని అన్న. మిగతా నలుగురు తినేసానండి, నువ్వు రాలేదని. కలం నీళ్ళు వచ్చేసానండి. మరి ఇంటికాడ వచ్చి ఒకరు కొడుకుని ఇంటమ్మా అనేసి ఏంటని ఇక్కడ కూర్చొని రమ్మన్నారు. ఏంటండి బాధగా ఉంది, ఇంటి ఇక్కడే ఉంటాను. ఏంటండి వీళ్ళు పెట్టుకున్నారు కన్ఫ్యూజింగ్, వీళ్ళు అందరూ పనికిరాను. లిస్ట్ అంతా నాకు అయిపోయి అవసరం ఉండయి. అలా పెట్టచ్చు అసలు. మన బొమ్మ కూడా కనపడదు కదా. కనపడదా? అదే అలా పెట్టుకో. అది పెట్టుకోవాలి. ఇప్పుడు యాక్ట్ చేయమంటున్నారు కదా, ఇలా చెప్పమంటున్నారు కదా ఆయన. చెప్పడానికి ఎటు చెప్పినది అర్థం కింద కనపడుతుంది. అలా అయిపోయింది. మోన్ యాక్షన్. ఇలా చెప్తే అర్థమైంది, అలా చెప్తే అర్థమైంది. మొన్న ఆయన అన్నారు వయసు, నన్ను అనలేదు. అటు ఇటు తిప్పేయండి సార్, అదే సరిపోద్దండి. ధన్యవాదాలండి. మనది ఏం చెప్తున్నావు? అదే నాకు అదే ప్రాబ్లం. కానీ ఇవన్నీ పైరల్ సైట్ బాక్సైట్ అమ్మా. కాదు, ఆగైతే స్టార్ట్. నాకు గుర్తుంది. మీరంటే కలిపి తెలిసిపోద్ది. బి తర్వాత ఏ సార్ మనం బ్యాచులర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ఉంది. ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఏ తర్వాత బి ఉండాలి. ఏది బెటర్ అంటారు? అడ్మిట్ కొట్టకపోతే అదే అందుకే అడ్మిట్ నేనే కొడుతున్నాను. అది అలవాటైంది సార్, నాకు అలవాటైంది సార్. లైన్ లో పెడితే బాగానే ఉంటాను, లైన్ లో పడలేను నేను. ఉంచండి సార్. నాకు ఇప్పుడు అర్థమైంది. రోజు అందరూ అంటూ నాకు ఆ మాట ఏంటో కూడా అర్థం అవ్వలేదు. ఇప్పుడు బాగా అర్థమైంది. ఎంతసేపు సరదాగా కొట్టినట్టు కాలసేపు కూడా వస్తుంది. దానివల్ల కూడా కొంచెం ఫ్రీ అవుతుంది చేయి కూడా. ఇది వర్క్ చేస్తున్నాడు ఇక్కడ కనపడుతూ ఉంటాం. ఏదో కూడా కదా మీరన్నట్టు అది అయిపోయింది. ఓకే, today we are considering about the different minerals. Yesterday we see so many minerals. We are started from the kyanite, we are end for the bauxite. Okay nandi, ఇంచుమించు ఒక 10-12 మినరల్స్ దాకా చెప్పాం, 15 మినరల్స్ దాకా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఈ మినరల్స్ ఏంటి? సి ఇది ఏం కొట్టాలండి? ఇది కొట్టేసి కదా అయిపోతుంది కదా. కానీ చెప్పు ఉండాలి. నేను చెప్పి ఇంటూ కొడుతున్నాను.
మైనస్ ఇంటికి కొట్టి పోద్దండి. ఇందుకన్నా మంచిది మైనస్ అయితే సేఫ్ ఓకే, అది అలా కూడా పోయి ఉంటే నా నెంబర్లు అంతా తక్కువ మంది వస్తున్నారు సేఫ్ నేను ఆపరేట్ చేయమంటారు సార్. ఓకే, ఇప్పుడు మనం అగైట్ ఉంది కదండి, ఇది ఆపరేట్ చేస్తారు. ఓకే, అగైట్ గురించి మనం చెప్పాలంటే మనం చూడండి, మనకు మినరల్స్ విడిగా మినరల్స్ చెప్తున్నాం, మినరల్ ప్రాపర్టీస్. ముందులో గ్రూప్స్ చెప్పామండి, డిఫరెంట్ గ్రూప్స్, మైకా గ్రూప్ అని, పైరల్సైడ్ గ్రూప్ అని, గెలినా గ్రూప్ అని. గ్రూప్ ఆఫ్ మెటీరియల్స్, గ్రూప్ ఆఫ్ మినరల్స్ అయ్యి అంటే these are the one mineral but it contains so many elements added, it gives the different groups of the minerals. అంటే ఒక మినరల్ కి డిఫరెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఆ మినరల్ రకాలు మనకు బయటకు వచ్చింది. ఇప్పుడు అలా కాదండి, ఇండివిజువల్ మినరల్ గురించి మాట్లాడుతున్నాం. నిన్న ఒక 10-15 చూసామండి, 10 or 15. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ మినరల్స్ మనం నేర్చుకోవాల్సిన 35 ఉన్నాయండి. ఈ 35లో మీకు మ్యాక్సిమం 4 మినరల్స్ ఇస్తాయండి. మీ అదృష్టం బాగుంటే 8 మినరల్స్ ఇవ్వచ్చు 2 క్వశ్చన్ల కింద. ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరిబడి ఆన్సర్ అండి, సరదాగా చదువుకోవచ్చు. ఒక 8 to 9 హెడ్డింగ్స్ ఉన్నాయి అంతే ఒక్కొక్కటి. ఓకేనండి, కంపల్సరీగా ఈ క్వశ్చన్ ఉంటుంది, మీరు అందరూ కూడా గో త్రూ దట్. ఓకే, యూ షుడ్ ఆన్సర్, యూ గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ ఏ పర్టికులర్. సింపుల్ థింగ్, దీంట్లో ఫుల్ మార్క్స్ పడిపోతాయి, ఎందుకంటే సింపుల్. దీంట్లో మీరు మార్చుకోవాల్సిన లేదు, సో మచ్ రైటింగ్ రాయక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఓకేనండి, సో వీఆర్ స్టార్టింగ్ యాజ్ అగైట్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అగైట్. ఫార్మ్ మ్యాసివ్. మ్యాసివ్ అంటే దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ తిన్ను లేదు, తిక్కు లేదు. మ్యాసివ్ అంటే మధ్యలో ఏముంటుందన్నమాట, కెమికల్ రియాక్షన్ కానీ, ఆటమిక్ స్ట్రక్చర్ కానీ, కోయిజన్ కానీ బాగా ఎక్కువగా ఉంటుంది. కోయిజివ్ ప్రాపర్టీ, అట్రాక్టివ్ ప్రాపర్టీ అంటే పార్టికల్స్ మధ్య దగ్గరగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందన్నమాట, ఆటోమేటిక్గా స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ ఉన్నట్టు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. బాగా దగ్గరగా కలిస్తే స్ట్రెంగ్త్ వస్తుంది కదనండి. అందుకు ఇది మ్యాసివ్ స్ట్రక్చర్. మ్యాసివ్ అంటే సాలిడ్ స్ట్రక్చర్. ఆ సాలిడ్ స్ట్రక్చర్ ఎలా డిసైడ్ చేస్తామండి, హార్డ్నెస్ని బట్టి డిసైడ్ చేస్తాం. హార్డ్నెస్ వచ్చిందంటే దాని అర్థం స్పెసిఫిక్ వెయిట్ కూడా పెరిగినట్టు. స్పెసిఫిక్ వెయిట్ పెరిగిందంటే స్పెసిఫిక్ గ్రావిటీ పెరిగినట్టు. స్పెసిఫిక్ గ్రావిటీ పెరిగిందంటే విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఇది కొంచెం హైయర్లో ఉందని అర్థం. ఓకేనండి, ఎందుకంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ మనం చెప్పాం 1 grams per cc అని. అది మెజరింగ్ వాటర్ కాబట్టి cc క్యూబిక్ సెంటీమీటర్స్లో మాట్లాడతాం. 1 గ్రామ్ కాబట్టి 1 క్యూబిక్ సెంటీమీటర్ ఆఫ్ వాటర్ ఎంత ఉంటుందండి, 1 గ్రామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే యూనిక్ అన్నారు 1 grams per cc. అది తెలుసున్నట్లయితే మనం దేని యొక్క స్పెసిఫిక్ వెయిట్ అయినా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. చాలా సింపుల్, 1 అని గుర్తుపెట్టుకోండి, 1 grams per cc. ఓకేనండి, నెక్స్ట్ కలర్ చూస్తే బ్లాక్ అండి, బ్లాక్ కలర్. ఏంటి మాస్టర్ COLOUR కదా, COLOR అని రాశారండి, అంటే ముద్దు పేరు అనమాట, అలా రాశారు దీంట్లో. అంటే కలర్ అని రాయకుండా కాలర్ అని రాశారు ఇలా. ఓకేనండి, మీరు COLOUR అని రాసుకోవచ్చు, పర్వాలేదు. బ్లాక్ కలర్ గురించి నేను చెప్పక్కర్లేదు. క్లస్టర్, విట్రియస్ లస్టర్. విట్రియస్ అంటే ఆ ఫార్మేషన్ V షేప్లో ఉంటాయండి. అలా కాకుండా సిమిలర్ అంటే దగ్గరగా ఉంటుంది విట్రియస్ షేప్, సో దాన్ని సబ్ విట్రియస్ అన్న. ఫ్రాక్చర్ అనీవెన్ అంటే మనం కట్ చేసి చూసామనుకోండి, ఈవెన్గా పగలదండి, అనీవెన్గా పగులుతుంది. అంటే అండులేషన్స్ ఉంటాయి దాంట్లో, ప్లెయిన్గా ఉండదు. స్మూత్ వేరు, ప్లెయిన్ వేరు, గుర్తుపెట్టుకోండి. స్మూత్ అంటే అబ్రెసివ్ ప్రాపర్టీ, దాని రుద్దితే తెలుస్తుంది. అదే ప్లెయిన్ అంటే ఎలా ఉంటుందండి, ఇట్ ఈజ్ సమతలంగా ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా ఒకే, అంటే దేర్ ఇస్ నో అండులేషన్స్ ఎట్ ఆల్, అంటే చేంజ్ ఇన్ ఫినామినాలో ఏముండదు, ఒకే విధంగా ఉంటుంది. అది విట్రియస్, సబ్ విట్రియస్, అది సారీ అనీవెన్. ఇక క్లీవేజ్ చూసుకుంటే నిన్న కూడా చెప్పుకున్నాను. క్లీవేజ్ అంటే ఏంటండి, సపోజ్ కట్ చేసామనుకోండి, ఒక యాంగిల్ చూపిస్తుంది, ఆ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద యువర్ ప్లేన్ అండి. ఇక్కడ ఏం చేస్తాడు, 2 sets ఆఫ్ యాంగిల్, 2 సెట్లు ఇచ్చేంటే 2 types ఆఫ్ యాంగిల్స్ కనపడతాయని అర్థం. నెక్స్ట్ ఏంటంటే ప్రిజమాటిక్ అంటే ప్రిజంలో కూడా కనిపిస్తుంది. ప్రిజం ఎలా ఉంటుందండి, టాప్లో పాయింటెడ్ ఉంటే కోన్ అన్నాం, పైన కింద కూడా సమానంగా ఉన్నట్లయితే, అంటే సపోజ్ కింద సర్కిల్ ఉందనుకోండి, పైన కూడా సర్కిల్ ఉంటే అది ఏమంటే ప్రిజం అన్నాం. కింద స్క్వేర్ ఉందనుకోండి, పై కూడా స్క్వేర్ ఉంటే స్క్వేర్ ప్రిజం అన్నాం. కింద ఎక్స్గాన్ ఉండి పైన ఎక్స్గాన్ ఉంటే ఎక్స్గాన్ ప్రిజం అన్నాం. ఇదేంటి మాస్టర్ ఫస్ట్ ఇయర్ చెప్తున్నారంటే తప్పదు, మరి ప్రిజమాటిక్ అన్నప్పుడు ఇది చెప్పాలి, మీరు మర్చిపోయి ఉంటారు. ఒకసారి మనం అక్కడ రాసి ఉంటే దాని గురించి తెలుసుకోవాలి సార్. నెక్స్ట్ హార్డ్నెస్ 5 to 6, పర్వాలేదు. డెన్సిటీ, హార్డ్నెస్కి డెన్సిటీకి తేడా చెప్పానండి.
డెన్సిటీ ఈజ్ ఆల్వేస్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ కన్సర్న్, వెయిట్ సంబంధించిందండి. హార్డ్నెస్ అంటే వెదర్ ఇట్ ఈస్ స్మూత్ ఆర్ రఫ్, అంటే మనం దాన్ని వీ కెన్ యాజ్ ఏ రబ్ చేసినట్లయితే ఫీల్ సంథింగ్ అబౌట్ యువర్ హ్యాండ్. ఓకే, అది హ్యాండ్ కాబట్టి ఇచ్చేది అనమాట హార్డ్నెస్ యొక్క అర్థం. ఓకేనండి. డిగ్రీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ నేను చెప్పుకున్నాం. ఎలా ఉంటుందండి, ఈ పక్క నుంచి ఆ పక్క చూసామనుకోండి నియర్లీ ఓపేక్ అంట, అంటే పూర్తిగా కనపడకుండా ఉండదు కానీ కొంచెం కనపడుతుంది. భలే ఉంది కదా నాకు హైట్, కొంచెం కనపడి మినరల్ ఏంటండి అగైట్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. హార్న్ బ్లేడ్. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హార్న్ బ్లేడ్. ఫారం ఎలా కనిపిస్తుందండి, గ్రాన్యులర్ ప్రిజమాటిక్ అగ్రిగేట్. గ్రాన్యులర్ అంటే చెప్పాను నేను, చూసారా, గ్రాన్యులర్ అంటే ఏ పార్టికల్ ఆ పార్టికల్ విడిపోతుందండి. గ్రాన్యూల్స్ కింద పార్టికల్ విడిపోస్తూ కొన్ని పార్టికల్ కలిసిపోయి గ్రాన్యూల్ కింద వస్తుంది. అది జాగ్రత్తగా గమనించాలి సార్. ఇట్ ఈజ్ ఏ వాట్ ఈస్ దట్ గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ అనమాట, దాని గ్రాన్యులర్ అంటారు. అర్థమైందండి. ఆర్ ప్రిజమాటిక్, ఇప్పుడే చెప్పాం, ప్రిజం షేప్ లో కూడా ఉండొచ్చు. ప్రిజం అంటే డెఫినెట్గా సర్కిల్ సార్, గుర్తుపెట్టుకోండి. అది అనొచ్చు, ఎందుకంటే మాస్టర్ సర్క్యులర్ ప్రిజం అన్నారు, లేదా స్క్వేర్ ప్రిజం అన్నారు. సాధారణంగా ప్రిజం అంటే ఇట్ ఈజ్ ఎ స్క్వేర్, సర్క్యులర్ ప్రిజం అంటే గొడవ లేదు, స్క్వేర్ ప్రిజం అంటే క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, కలర్ డార్క్ గ్రీనిష్ బ్లాక్, అంటే ఇది డెఫినెట్గా గ్రీన్ కలర్ లో ఉంటుందండి, కాకపోతే దాంట్లో డార్క్ గ్రీనిష్, కొంచెం బ్లాక్ కలర్స్, అలా చదవాలి దీన్ని. క్లస్టర్ విట్రియస్ సబ్ విట్రియస్, ఓకే, అది వి షేప్ లో ఉంటుందండి. క్లస్టర్ అంటే అర్థమైంది కదండి. పౌడర్ ఫ్రాక్చర్, కట్ చేస్తే అనీవెన్ గా సమానంగా పగలదు, అనీవెన్ అండులేషన్స్ ఉంటాయి. క్లీవేజ్ 2 సెట్స్, 2 సెట్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కనపడతాయి. అంటే కట్ చేసి చూస్తే ఆ కటింగ్ ప్లేన్ ఎలా ఉంటుందంటే 2 సెట్స్ ఉంటాయి. ఒక యాంగిల్ అంటే 1 యాంగిల్ ఇది డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ యాంగిల్, అంటే ఒకటే యాంగిల్లో ఉండదండి, 2 సెట్స్ ఉంటాయి, 2 ఉంటాయి. ప్రిజమాటిక్ మళ్ళీ చెప్పాం. హార్డ్నెస్ 5 to 6, డెన్సిటీ మీడియం. 5 to 6 అనుకోండి హై అవుతుంది, 3.2 to 3.5 అన్నాడు కదా మీడియం. డిగ్రీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ నియర్లీ ఓపేక్. చూడండి డెన్సిటీ 3 to 3.5 సార్, అదే డిగ్రీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ నియర్లీ ఓపేక్. ఓకే, సో నియర్లీ ఓపేక్ మినరల్స్ అని పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది మనకు కదండి. ఓకే, యాస్బెస్టాస్. ఓకే, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది యాస్బెస్టాస్. ఫారం ఫైబరస్, యాస్బెస్టాస్ రేకులు చూస్తుంటారు, ఓల్డెన్ షీట్స్ లో కనపడుతూ ఉంటాయి. ఇప్పుడైతే అది ఐరన్ ఈ షీట్స్ వచ్చేస్తున్నాయి, ఫైబర్ షీట్ అండి. అంటే అది ఫైబర్ రూపంలో ఉంటుంది, కట్ చేసి చూసారనుకోండి కటింగ్ వస్తుంది దాంట్లో, అవి ఫైబర్స్ ఫామ్ లో ఉంటాయి. ఫైబర్స్ అంటే అదే ఈన్ల కింద కనపడుతూ ఉంటుంది. ఓకేనండి. అంటే ఏ ప్లేన్కి ఆ ప్లేన్ విడిపోతుంది, ఇండివిజువల్గా వచ్చేస్తుంటుంది దేని దానికి. ఇట్ ఈజ్ నాట్ ఎ మ్యాసివ్ స్ట్రక్చర్. అర్థమవుతుందండి. కలర్ ఎలా ఉంటుంది, వైట్ ఆర్ పేల్ కలర్. ఓకే అండి, వైట్ కలర్ కానీ పేల్ కలర్ కానీ. మీరు ఎవరన్నా యాస్బెస్టాస్ షీట్స్ ఇస్తే తెలుస్తుందండి. వైట్ కలర్కి కొంచెం దగ్గరగా ఉంటుంది కానీ పేల్, పూర్తిగా వైట్ ఉంటుంది. పేల్ అంటే లైట్ అని. ఓకేనండి. కలర్. లస్టర్ సిల్కీ అంటే దాన్ని పౌడర్ చేసి సిల్కీ, లస్టర్ ప్లేట్లో మనం స్టీక్ చేసినట్టయితే, సారీ షైనింగ్ సిల్కీలో ఉంటుంది, షైనింగ్ సిల్కీ సార్, స్టీక్ కాదు లస్టర్. ఓకే, ఎస్. ఫ్రాక్చర్స్ విత్ అనీవెన్ టు హ్యాకీ, అంటే అనీవెన్ గా ఉంటూ అది ఏమవుతుంది, ఒక చోట హ్యాక్ అయిపోతుంది, అంటే ఒక చోట మళ్ళీ కలిసిపోతుంది, అది హ్యాక్ ఏంటి. క్లీవేజ్ ప్రజెంట్ దాని అర్థం యాంగిల్ కనిపిస్తూ ఉంటుంది. హార్డ్నెస్, నో హార్డ్నెస్ ఎట్ ఆల్, నేను అదే పర్టికులర్ హార్డ్నెస్ అని చెప్తున్నాడు. డెన్సిటీ మీడియం. ఓకే, డిగ్రీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ థిన్ ఫైబర్స్ ఆర్ ట్రాన్స్లెంట్. ఓకేనా. నెక్స్ట్ పెగ్మటైట్ అన్నప్పుడు ఫార్మ్ బ్లేడెడ్ ఆర్ రేడియేటింగ్ ఫైబర్స్. బ్లేడ్ ఎంత థిక్నెస్ ఉంటుందో అంత థిక్నెస్ లో ఉంటాయండి ఈ ఫార్మేషన్. అలా కాకుండా ఒక పాయింట్ నుంచి రేడియేషన్ అవ్వచ్చు, సో దాన్ని రేడియేటింగ్ ఫైబర్స్ అంటాం. ఓకేనండి. థర్టీ బ్రాడ్ స్పీడ్స్.
ఓకే. హార్డ్నెస్ క్లీవేజ్ ఎలా ఉంటుంది, ఫ్రాక్చర్ ఎలా ఉంటుంది, అన్ఈవెన్ ఫ్రాక్చర్, ఈవెన్ గా పగలుతుంది. క్లీవేజ్ ప్రజెంట్, అలాగే 2 sets. హార్డ్నెస్ చూస్తే ఎలాంగ్ లెంగ్త్ 4 to 5. మనం 2 చెప్పుకున్నాం, ఇలాగా డిఫరెంట్ హార్డ్నెస్ ఉన్నది. అంటే లెంగ్త్ వైజ్ ఒకలా ఉంటుంది, విడ్త్ వైజ్ ఒకలా ఉంటుంది. లెంగ్త్ వైజ్ 4 to 5, విడ్త్ వైజ్ 5.5 to 6.5. డెన్సిటీ మీడియం డెన్సిటీ. ఓకేనండి. ఏంటి సార్ కింద వచ్చి పైకి తీసుకెళ్ళండి. కిందకి వస్తుందా, ఇదే పైకి కింద వెళ్ళిపోయింది. అది ఇది ఒకటేనా? ఓకే, అర్థమైంది. ఓకే. డిగ్రీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్లెంట్ ఎలా క్రియేట్ చేసి. ట్రాన్స్లెంట్స్ అంటే ఇటు నుంచి అటువైపు చూడలేము. ట్రాన్స్లుసెంట్ అని. ఓకే. ఇంకా నెక్స్ట్ స్పెషల్ ప్రాపర్టీస్ బ్లేడెడ్ ఫామ్, బ్లేడెడ్ కనపడుతుంది. డాల్ రైట్, ద టర్మ్ డాల్ రైట్ టు రెఫర్ టు డార్క్. డాల్ రైట్ డి కాబట్టి ఇటు డార్క్ అండి. అలాగే డాల్ రైట్ చాలా బరువుగా ఉంటుంది, హెవీ. కాకపోతే ఫైన్ గ్రైన్డ్, ఫైన్ పార్టికల్స్ ఉంటాయి, ఫైన్ గ్రైన్డ్. అర్థమవుతుందండి. మనం సాధారణంగా ఫైన్ గ్రైన్డ్ అన్న వెంటనే మనం దేనికి వెళ్ళిపోతాం సార్? మెటామార్ఫిక్ రాక్స్కి వెళ్ళిపోతాం. కాదండి, ఇది ఇగ్నియస్ రాక్. ఇగ్నియస్ రాక్ లో ఫైన్ గ్రైన్డ్ అండి. ఇగ్నియస్ అన్న వెంటనే డెఫినెట్ గా హెవీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి సార్. ఎప్పుడు కూడా ఇగ్నియస్ రాక్స్ హెవీ సార్. ఐ మీన్ సెడిమెంటరీ రాక్స్ మీడియం, మెటామార్ఫిక్ ఫైన్, లైట్ మెటీరియల్. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్లీ ఫౌండ్ హైపాబెసల్ రాక్. అంటే దిస్ రాక్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద హైపోయిజో, అంటే 1 point దగ్గర ఇదంతా కూడా సిచ్యువేట్ అయి ఉంటుంది. ఇట్ ఈజ్ ఇంటర్మీడియట్ ఇన్ కాంపోజిషన్ అండ్ క్యారెక్టరిస్టికల్లీ మెలానోక్రాటిక్. అంటే కాంపోజిషన్ చూసుకున్నట్టయితే హయ్యరు కాదు, లావర్ కాదు, మధ్యలో ఉంటుందండి. క్యారెక్టరిస్టికల్లీ మెలానో అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆ ఫామ్ మెటామార్ఫిక్ గా ఉంటూ లామినర్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది యువర్ డాలరైట్. మినరల్స్ ప్రజెంట్ ఇన్ డాలరైట్. ఏం మినరల్స్ దీంట్లో ఉంటాయి? డాలరైట్ ఈజ్ ఎ రాక్. ఇట్ ఈస్ డెఫినెట్గా రాక్ అండి. నార్మలీ కంపోజ్డ్ ఆఫ్ labradorite type of plagioclase feldspar and agate type of proxin is essential minerals. అంటే ప్రాక్సిన్ లో కొంత భాగం, అలాగే అగైట్, ఫెల్స్పార్ ఈ కాంబినేషన్ లో దొరుకుతుందండి డాలరైట్. ఐరన్ ఆక్సైడ్స్, హైపర్స్టీన్ అండ్ బయోటైట్ అక్కర్ యాజ్ ఏ కామన్ యాక్సెసరీ మినరల్స్. దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది, ఐరన్ ఆక్సైడ్. In general, accessory minerals, hello, hey, class lo చెప్పండి. నేను తర్వాత చెప్తాను సార్. నేను క్లాస్లో ఉన్నాను కదా. ఓకే, డాలరైట్ అయింది కదండి. ఓకే. Very often dolerite occurs in nature as an intrusive rock, that is as dikes in granites. So ఈ dolerite ఎలా ఉంటుందంటే గ్రానైట్స్ డైక్స్ రూపంలో కనపడుతుంది. It seems to be round. These dark colored black or dark greenish black rocks are prominently noticed in the field by virtue of color contrast. So ఈ dark color అన్నాం కాబట్టి ఇట్ ఈస్ ఎ బ్లాక్ ఆర్ డార్క్ గ్రీనిష్. బ్లాక్ ఎప్పుడు కూడా డార్క్ లో ఉంటుంది, గ్రీనిష్ లో కూడా డార్క్ ఉంటుంది. సో దీస్ ఆర్ ప్రామినెంట్లీ నోటీస్డ్. సో క్లియర్ గా కనపడుతుంది. ఇది ఎ పర్మనెంట్ ఫీచర్ టు గెట్ ద కలర్ షుడ్ బి డార్క్ ఇన్ ద ఫీల్డ్ బై వర్చ్యూ ఆఫ్ కలర్ కాంట్రాస్ట్ విత్ సరౌండింగ్ గ్రానైట్స్. కాకపోతే ఏంటంటే గ్రానైట్స్ తో కలిసిపోదు, కొంచెం కాంట్రాస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. కాంట్రాస్ట్ అంటే డిఫరెన్స్ which are light colored. ఓకేనండి. స్ట్రక్చర్ అండ్ టెక్స్చర్.
Dolerite is a very dense అంటే ఏమవుతుంది అనమాట, లైట్ కాదు డెన్స్, పొజిషన్ పార్టికల్స్ బాగా దగ్గరగా ఉంటాయి. అలాగే మ్యాసివ్ అంటే చాలా బరువుగా ఉంటుంది, మ్యాసివ్ రాక్ అంటాం. ఓకేనండి. అండ్ కాంపాక్ట్ రాక్, కాంపాక్ట్ అంటే కూడా ఉంటుంది. ఇట్ ఈజ్ నైదర్ పోరస్ నార్ పర్మిబుల్. ఇక్కడ ఎక్కడ కూడా పోరస్ అంటే చిల్లులు ఏమి ఉండవండి దీనికి, అంటే పర్మిబిలిటీ ఉండదు, అంటే ఎక్కడ చిల్లులో ఉండు. అలాగే నార్ పర్మిబుల్ కూడా ఉండదు, అంటే నార్ పర్మిబుల్ అనమాట. అర్థమవుతుందండి. ఇట్ ఈజ్ రిలేటివ్లీ హెవియర్ దాన్ గ్రానైట్. ఇది గ్రానైట్ కంటే ఎక్కువ అండి, గ్రానైట్ కంటే ఎక్కువ. యాజ్ ఇట్ ఈజ్ రిచర్ ఇన్ మ్యాఫిక్ మినరల్స్, మెటామార్ఫిక్ కంటే రిచ్గా ఉంటుంది. ద టెక్చర్ ఈజ్ జనరల్లీ ఈక్విగ్రాన్యులర్. గ్రాన్యూల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం బట్ సమ్ టైమ్స్ వైట్ ఫెల్స్పార్ గ్రెయిన్స్ అక్కర్ యాజ్ and the rock is called dolerite porphyry. Next, dolerite with yes, plutonic equivalent of dolerite, that is coarse grain type, is called gabbro. Coarse grained కలిసినట్లయితే అంటే ఈ డాలరైట్ లో ప్లోటానిక్ ఈక్వలెంట్ ఆఫ్ డాలరైట్ కలిసినట్టయితే కోర్స్ గ్రెయిన్ టైప్ ఈజ్ కాల్డ్ గ్యాబ్రో అంటాం. ఫైన్ గ్రెయిన్ వాల్కానిక్ ఈక్వలెంట్ ఆఫ్ డాలరైట్ కలిసినట్లయితే దీని బెసాల్ట్ అంటాం. అంటే దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ దట్ డాలరైట్. గ్లాసీ ఈక్వలెంట్ ఆఫ్ డాలరైట్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిలైట్. ఓకేనండి. ఏ జెట్ ఆఫ్ బ్లాక్ కలర్డ్ హైలీ పాలిషబుల్ టైప్ కమర్షియల్లీ కాల్డ్ బ్లాక్ గ్రానైట్. సో ఇది మనం బాగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇది జెట్ బ్లాక్ కలర్ అంటే ఒక కలర్, బ్లాక్ కలర్ ఒక జెట్ రూపంలో పంపిస్తే ఎంత థిక్గా ఉంటుందో అలా ఉంటుందండి. ఓకేనండి. హైలీ పాలిషబుల్ టైప్, చాలా పాలిష్ ఉంటుంది, దీనికి చాలా స్మూత్గా ఉంటుంది. ఓకేనండి. కమర్షియల్లీ కాల్డ్ బ్లాక్ గ్రానైట్, దీన్ని బ్లాక్ గ్రానైట్ అని పిలుస్తుంది. ఇది మనం అందరూ చూస్తూ ఉంటాం. ఇది ఈజ్ ఓన్లీ ఏ నార్మల్ ఫైన్ గ్రైన్ డాలరైట్ విత్ ఏ బ్లాక్ కలర్ అని మనం సాధారణంగా గ్రానైట్ అంటాం. దీని అసలు ఫామ్ ఏంటంటే డాలరైట్ అంటే. డాలరైట్లో ఒక వెరైటీ అనమాట, దాన్ని బ్లాక్ డాలరైట్. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఫిజికల్ ప్రాపర్టీస్. Dolerite has all the merits and virtues possessed by granite except its color. ఈ dolerite ఏంటంటే, it is a virtue for dolerite has the merits and virtues possessed by the granite except its color. అన్ని గ్రానైట్ లాగా ఉంటుంది, కలర్ ఒకటి డిఫరెన్స్ గా ఉంటుంది సార్. అది దీంట్లో ఉండేది ఫిజికల్ ప్రాపర్టీ. అఫ్ కోర్స్ ప్యూర్ బ్లాక్ కలర్ హ్యాస్ గ్రేట్ డిమాండ్. ప్యూర్ గా బ్లాక్ కలర్ ఉన్నట్లయితే మంచి డిమాండ్ ఉంటుంది. సిన్స్ డోలరైట్స్ ఆర్ మోర్ ఫైన్ గ్రైన్, దే ఆర్ స్ట్రాంగర్ అండ్ మోర్ కాంపిటెంట్ దాన్ గ్రానైట్స్. ఈ డోలరైట్ చాలా ఫైన్ గ్రైన్ అండి, గ్రానైట్ కాదు. డోలరైట్ చాలా ఫైన్ గ్రైన్, అందుకే స్పెషల్ వెరైటీ, చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇట్ సీమ్స్ టు బి లుకింగ్ నైస్, అంటే బ్లాక్ ఉంటుంది, అక్కడక్కడ చొక్కల కింద ఉంటుందండి. సంబడి సీస్ దట్ నాది యాక్చువల్ డోలరైట్, మనకు తెలియక అది బ్లాక్ గ్రానైట్ అంటాం. ఓకే, దే ఆర్ స్ట్రాంగర్. నవేడేస్ రిచ్ బిల్డింగ్స్ లో ఉపయోగిస్తున్నారు, అవునండి, గ్రేటర్ ఏరియాలో. బ్లాక్ గ్రానైట్స్ హ్యావ్ రీసెంట్లీ బికమ్ గుడ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నర్స్. అది ఈ బ్లాక్ గ్రానైట్ మంచి ట్రేడింగ్ కూడా ఉంది. ఓకేనండి. దే ఆర్ ప్రొడ్యూస్డ్ మెయిన్లీ ఇన్ తమిళనాడు అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. యూజెస్: they are suitable as railway ballast, concrete or bitumen aggregate. Second, as road metal, through they do not have good cementing value. సో దీనికి ఏంటంటే పాలిష్ ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి కలిసిపోదు, కలిసిపోతే సిమెంటింగ్ వాల్యూ సిమెంట్ పట్టుకోకపోతే దే ఆర్ నాట్ యూజింగ్ కదండి. లైక్ లైమ్ స్టోన్స్, దే కెన్ బి యూజ్డ్ ఇఫ్ లోకల్ అవైలబుల్.
కానీ తప్పని పరిస్థితుల్లో లైమ్ స్టోన్ మనం ఎలా ఉపయోగిస్తే అలా ఉపయోగించుకోవచ్చు. అట్ ఫౌండేషన్ సైట్స్ ఆఫ్ డ్యామ్ లైక్ స్ట్రక్చర్స్ డాలరైట్ ఈజ్ యూజ్డ్. సమ్ ఫౌండేషన్ సైట్స్ లో మటుకి ఈ డాలరైట్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు ఫర్ డ్యామ్ సైట్స్. ఓకేనండి, ఎందుకంటే ఇది బాగా బరువుగా ఉంటుంది, లోడ్ బాగా తీసుకుంటుంది కాబట్టి అలాంటి కండిషన్లో ఉపయోగిస్తుంటారు. సమ్ టైమ్స్ సర్వ్స్ యాజ్ ఏ స్ట్రక్చరల్ ట్రాప్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్ డిపాజిట్స్. అంటే మనం ఆయిల్ కానీ గ్యాస్ కానీ అది మూవ్ అయిపోతున్నట్లయితే, అంటే ఓపెన్ అయిపోతే దీన్ని ట్రాప్ ఆఫ్ చేయొచ్చండి దీంతో. స్ప్రింగ్స్ అండ్ సీపేజెస్ ఆల్సో మే అక్కర్ డ్యూ టు డాలరైట్ డైక్స్. ఓకే, నెక్స్ట్ వన్ basalt. The term basalt was first used by Pliny to refer to a black ferruginous rock. So ఈ బెసాల్ట్ ఫస్ట్ యూజ్ బై ప్లీనీ అని యూజ్ చేసేయండి టు రెఫర్ టు ఏ బ్లాక్, అది బ్లాక్ కలర్ లో ఉన్నట్టు. నౌ ద టర్మ్ ఈజ్ అప్లైడ్ టు వెరీ ఫైన్ గ్రైన్ బ్లాక్ వల్కానిక్ రాక్. వల్కానిక్ అంటే మండటం అండి. ఇన్ విచ్ ప్లాజియోక్లేస్ ఫెల్స్పార్స్ అంటే ఫెల్స్పార్స్ లో ఒక వెరైటీ అని చెప్పాం మనం ఫెల్స్పార్ చెప్పినప్పుడు. అంటే మ్యాఫిక్, దిస్ ఈజ్ ద మెటామార్ఫిక్. ఓకేనండి, మ్యాఫిక్ మినరల్స్ అక్కర్ అప్రాక్సిమేట్లీ ఇన్ ఈక్వల్ అమౌంట్స్. ఈ రెండు కలిసినట్లయితేనే బెసాల్ట్ ఏర్పడుతుంది. అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ది ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ది బెసాల్ట్స్ ఆర్ స్లైట్లీ అన్సాచురేటెడ్ రాక్స్. ఇది తడిపినా కానీ తడవండి. సో మినరల్స్, బెసాల్ట్ ఈజ్ ఎ సింపుల్ మిక్చర్ ఆఫ్ labradorite, agate and iron oxides. సో ఇది labradorite and agate and iron oxides కలిపితే ఇది ఏర్పడుతుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు డాలరైట్. డాలరైట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇన్ మినరల్ కంటెంట్. మినరల్లో చూసినట్లయితే, వెయిట్లో చూసినట్లయితే ఏది వెయిట్గా ఉంటుందండి? బెసాల్ట్ కంటే డాలరైతే బరువుగా ఉంటుంది. చెప్పారు కదా ఈక్వల్ టు గ్రానైట్ అని, బట్ ఇట్ ఇస్ ఎ ఫైన్ గ్రైండ్ అని చెప్పాను. బయోటైట్, హార్న్ బ్లెండ్ అండ్ హైపర్థీన్ ఆర్ ది అదర్ రేర్ యాక్సెసరీ మినరల్స్. A little of pyrite may also occur. Next, structure and texture. Vesicular amygdaloidal structures are the most common in basalts. Vitreous structure కనపడుతుంది దీంట్లో, కాంబినేషన్ కూడా కనపడచ్చు. నెక్స్ట్ కాలమినర్, అంటే కాలమ్స్ కింద కూడా స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ ఫ్లో స్ట్రక్చర్, ఫ్లోకి ఎలా అండులేషన్స్ ఉంటాయో, అంటే సైనసాయిడల్ కర్వ్ ఉంటుందో అలా కూడా కనపడుతూ ఉంటుంది సమ్ కేసెస్. ద రేర్ పిల్లో స్ట్రక్చర్ అపియర్స్. కొన్ని కేసెస్లో పిల్లో అంటే హాగింగ్ ఆర్ సాగింగ్, ఎస్ హాగింగ్ మూమెంట్ కనపడుతూ ఉంటుంది ఇన్ సమ్ స్ప్లిటిక్ సోడా రిచ్ బెసాల్ట్. ఓకే, ద టెక్చర్ యూజువల్లీ అబ్జర్వ్డ్ ఇన్ హ్యాండ్ స్పెసిమెన్ ఇన్ ఆఫ్ఘానిటిక్. ద మినరల్స్ ఆర్ టూ ఫైన్. ఈ టెక్చర్ చూస్తే ఈ లోపల ఉండే మినరల్స్ చాలా ఫైన్ మెటీరియల్ టు బి సీన్ బై ది నేకెడ్ ఐ, కనిపిస్తూ ఉంటుంది. నేకెడ్ ఐ మైక్రోస్కోప్ లో చూడక్కలేదు. బట్ ఇన్ సమ్ బెసాల్ట్స్ స్మాల్ షైనింగ్ లేత్స్ ఆఫ్ ఫెల్స్పార్ గ్రెయిన్స్ ఆర్ సీన్. అక్కడక్కడ ఫెల్స్పార్ కూడా ఒక లేత్ కింద అంటే లామినర్ కింద కనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి, దిస్ ఈజ్ బికాజ్ ఈజ్ ఎ థిక్ లావా ఫ్లో. అది మనకు భూమి అడుగున మండుతూ ఉంటుంది కదా లావా ఫ్లో, మాగ్మా అంటాం. ఆ లావా ఫ్లో థిక్గా ఏర్పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ కంపేర్ టు ద టాప్, ఇట్స్ అండర్లయింగ్ పార్ట్ కూల్స్ డౌన్ సమ్వాట్ స్లోలీ అండ్ హెన్స్ గ్రెయిన్ సైజ్ ఈజ్ రిలేటివ్లీ బిగ్గర్. గ్రెయిన్ సైజ్ బాగా బిగ్గర్గా ఉంటుంది. నెక్స్ట్ ఆఫిటిక్ టెక్చర్ ఆల్సో అక్కర్స్, అంటే రౌండెడ్ టెక్చర్ కూడా కనపడుతూ ఉంటుంది దీంట్లో. సో అంటే డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్ హ్యావ్ బీన్ సీన్ ఇన్ యువర్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బెసాల్ట్. బెసాల్ట్ చాలా స్ట్రక్చర్స్ కనపడుతూ ఉంటాయి. ఓకేనండి, అదే మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం బెసాల్ట్స్ రిఫర్ టు ఏ మ్యాసివ్. డెఫినెట్గా గ్రానైట్, డొలరైట్, బెసాల్ట్ ఇవన్నీ కూడా చాలా బరువుగా ఉంటాయండి.
ఈ డెఫినెట్గా దిస్ వన్ ఇగ్నియస్ చెప్పాను కదా, అది హెవీ మెటీరియల్, ఇది మీడియం మెటీరియల్, చిన్నది లైట్ మెటీరియల్, మెటామార్ఫిక్. ఓకే, అంటే రివర్ కోర్సెస్లో చివరికి వచ్చేటప్పటికి ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఏమవుతామంటే డిజింటిగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రివర్ కోర్సును బట్టి అంటే డిజింటిగ్రేషన్ ఆఫ్ ది వాటర్ని బట్టి ఏర్పడతాయి. కాబట్టి అది ఇగ్నియస్సా, సెడిమెంటరీయా ఆర్ మెటామార్ఫిక్ అని డిసైడ్ చేస్తాం. బెసాల్ట్స్, ఎస్, వెరీ ఫైన్ గ్రైన్డ్ మెలనోక్రేటిక్ రాక్ వితౌట్ వెసిక్లిస్ ఆర్ ఎమిగ్లేడ్స్ ఆర్ క్వార్జ్ ఆర్ ఆల్విన్. అంటే క్వార్జ్లో ఎలా అయితే కనిపిస్తుందో అంటే మెరుస్తూ ఉంటుందో, ఆల్విన్ అన్నప్పుడు స్మాల్ షైనింగ్, అంటే ఇట్ ఈజ్ రెడీ టు అంటే రియర్ టు అంటే వెరీ నియర్ టు టాల్క్ కింద కనపడుతుందండి ఇది. ఓకే, వెసిక్యులర్ బెసాల్ట్ ఈజ్ ఏ బెసాల్ట్ విత్ వెసిక్లిస్ ఆర్ ఎంటీ క్యావిటీస్. సో ఎక్కడైతే మనకి ఎంటీ క్యావిటీస్ ఉందో అలాగే ఈ బెసాల్ట్ కూడా అక్కడక్కడ కూడా కొన్ని ఎంటీ క్యావిటీస్ కనపడుతూ ఉంటాయి. బెసాల్ట్ గ్రానైట్కి అలా ఉండదండి, అంటే ప్యూర్ ఇగ్నియస్ రూపంలో ఉండదండి. ఇది ప్యూర్ అనేప్పుడు మ్యాసివ్లో ఉంటుంది. బెసాల్ట్ ఇలా కాదని అక్కడక్కడ చుక్కల కింద కనపడతాం. ఓకేనండి, ఆ వెసిక్లిస్ అంటే దాంట్లో గ్యాప్ వచ్చి దాంట్లో ఎంటీ క్యావిటీస్లో సమ్ గ్యాప్స్ ఆర్ ఫామ్. ఎప్పుడైతే గ్యాప్స్ వచ్చిందో హెవీ మెటీరియల్ అవ్వదు, లైట్ మెటీరియల్ అవుతుంది. స్కోరీ అండ్ ప్యూమైస్ ఆర్ మోర్ పోరస్, స్పాంజీ ఆర్ ఫోమీ వెరైటీస్ రెస్పెక్టివ్లీ. Emigloidal basalt is a vesicular basalt with cavities filled up by secondary minerals. ఓకే, ఒక మనం బెసాల్ట్ ఈ వెరైటీ చూసుకున్నట్టయితే గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ క్యావిటీస్ ఫిల్ చేయొచ్చు దేంతో, సెకండరీ మినరల్స్ తోటి. ఓకే, అంటే సెకండరీ మినరల్స్ అంటే సేమ్ వెయిట్తో కుదరదండి. రాదర్ దాన్ ఇది ఎలా ఉండాలి, దానికంటే బరువు తక్కువగా ఉండాలి. అది బరువు కొంటే ఇది బరువు కొంటే కెనాట్ అటాచ్డ్ నాట్ టుగెదర్. ఓకేనండి, ఇంకా ఫిల్లింగ్ కాబట్టి కోయిజన్ వేరు, ఫిల్లింగ్ వేరు, గుర్తుపెట్టుకోండి. డొలరైట్ ఈజ్ ద హైపోబెసల్ ఈక్వలెంట్ ఆఫ్ బెసాల్ట్. ఎస్, గాబ్రో ఈజ్ ప్లోటానిక్ ఈక్వలెంట్ ఆఫ్ బెసాల్ట్. ఓకే, టార్చలైట్ ఈజ్ రేర్ అండ్ రిప్రజెంట్ ద గ్లాసీ ఈక్వలెంట్ ఆఫ్ బెసాల్ట్. ఇది గ్లాసీ స్ట్రక్చర్లో ఉంటుంది. అంటే దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెసాల్ట్స్ అన్నాం కదండి. క్వార్జ్ బెసాల్ట్ ఈజ్ బెసాల్ట్ విత్ క్వార్జ్. ఏదైతే యాడ్ అయిందో దాని పేరు వస్తుంది. ట్రాచలైట్ అన్నాడు, గ్లాసీ అన్నాడు. ట్రాచలైట్ అర్థం ఉంటుంది చూసారా, అది గ్లాసీ స్ట్రక్చర్. చూసారా, కోయిన్సిడెంట్ చూసుకోండి, కొంచెం గమనిస్తూ ఉండాలి. ఓకేనండి, నెక్స్ట్ ఆల్విన్ బెసాల్ట్ ఈజ్ బెసాల్ట్ విత్ ఆల్విన్ యాజ్ అన్ యాక్సెసరీ మినరల్. ఓకే, సో ఒలివిన్తో కలిసింది కాబట్టి దీన్ని ఒలివిన్ బెసాల్ట్ అన్నాం. ఓకేనండి, నెక్స్ట్ థోరలైట్ ఈజ్ ఓవర్ సాచురేట్ బెసాల్ట్. అంటే ఇది ఈ బెసాల్ట్ చూసుకున్నట్లయితే పూర్తిగా సాచురేషన్ 100% కంటే ఎక్కువైపోతుందండి. ఈ థోరలైట్లో ఉండే అడ్వాంటేజ్ అది. ఎపిరెన్స్ బెసాల్ట్ ఇన్ హ్యాండ్ స్పెసిమెన్. బెసాల్ట్ ఈజ్ టిపికల్లీ మెలనోక్రేటిక్ విత్ యూనిఫార్మ్ బ్లాక్ కలర్ ఉంటూ మెలనోక్రోనిటిక్ ఆర్ గ్రీనిష్ గ్రే ఆర్ బ్లాక్ విత్ బ్రౌనిష్ ఆర్ పర్పులిష్ టింజ్. నాన్ వెసిక్యులర్ మ్యాసివ్ బెసాల్ట్స్ బ్రేక్ విత్ ఏ కన్కాయిడల్ ఫ్రాక్చర్. ఇది ఎలా ఉంటాయంటే బెసాల్ట్స్ విల్ బ్రేక్ విత్ ఏ కాన్కాయిడల్ కోన్ ఫార్మ్ లో ఉంటాయి, ఫ్రాక్చర్ కట్ చేస్తే. బెసాల్ట్ హ్యాజ్ ఏ టిపికల్ అపానెటిక్ టెక్చర్ దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ గ్రెయిన్ ఉంటుంది. అటు వితౌట్ వెసిక్యులర్ స్ట్రక్చర్, వి షేప్ లో లేకపోవచ్చు. ఆర్ ఎమిగ్లాయిడల్ అంటే రౌండ్స్ ఉంటాయి. ఓకేనంటే సర్కిల్ ఫామ్ లో, అంటే ఫుల్ సర్కిల్ కాదు, ఇట్ ఈజ్ ఏ అండులేషన్స్ ఉంటాయి. మరి బెసాల్ట్స్ ఆర్ ఆల్వేస్ అన్స్ట్రాటిఫైడ్, అన్ఫాసిలిఫరస్. అన్ఫాసిలిఫరస్ అంటే ఇప్పుడు సపోజ్ 2 రాక్స్ మధ్యన లివింగ్ ప్లాంట్స్ ఎప్పుడు డెడ్ ప్లాంట్స్ అయిపోయినాయి అనుకోండి, లేకపోతే డెడ్ యానిమల్స్ ఉన్నాయనుకో, దాన్ని ఫాసిలర్స్ అంటారు, ఫాసిలిఫరస్ అంటాం. అంటే మృతదేహాల మధ్యలో అతుకుపోయి ఉంటాయి అలా ఉండదండి ఇది. అండ్ డో నాట్ రియాక్ట్ విత్ ద యాసిడ్స్
యాసిడ్స్ దీన్ని ఏం చేయు. నార్ పొజెస్ ఎనీ సిమెంటింగ్ మెటీరియల్. అలా అని ఒకదానికొకటి బెసాల్ట్స్ మనం కలుపుతామని కలపలేమండి. ఓకేనండి. అవైలబిలిటీ అండ్ మోడ్ ఆఫ్ అక్కరెన్స్. బెసాల్ట్స్ ఆర్ ది మోస్ట్ అబండెంట్ అమాంగ్ వల్కనిక్ రాక్స్. నాగ్మల్లో బాగా దొరుకుతుందండి. ద బెసాల్ట్స్ యాజ్ ఎ డెక్కన్ ట్రాప్స్ ఆర్ ఎక్స్టెన్సివ్ ఇన్ పెనిన్సులర్ ఇండియా అండ్ ఆక్యుపై an ఏరియా మోర్ దాన్ 2 lakh square miles. అంత మేరకు మనకి దొరుకుతుందండి. దే ఆర్ స్ప్రెడ్ ఇన్ ద మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ లభిస్తుంది. ఓకేనండి. దే ఆర్ నియర్లీ 7,000 feet thick near Bombay. So these are the economic property for the Maharashtra. ఓకేనండి. నెక్స్ట్ వన్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్. మ్యాసివ్ బెసాల్ట్స్ ఆర్ హైలీ డ్యూరబుల్. ఎక్కువ కాలం ఉంటాయండి. అండ్ ది స్ట్రాంగెస్ట్, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. హ్యావింగ్ ద హైయెస్ట్ లోడ్ బేరింగ్ కెపాసిటీ. ఎక్కువ బేర్ చేయగలదు. అలాగే క్రషింగ్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఓ మాదిరిగా క్రష్ అవుతుంది. దిస్ ఈజ్ బికాజ్ నాట్ ఓన్లీ దే ఆర్ కాంపాక్ట్, అది పార్టికల్స్ ఎలా ఉంటుంది, చాలా కాంపాక్టెడ్గా ఉంటుంది. పోనీ ఈచ్ పార్టికల్ ఏదో మెత్తగా ఉంటుందంటే హార్డ్గా ఉంటుంది. అండ్ టఫ్ అంటే నాట్ టు స్క్రాచ్. రఫ్ వేరు, టఫ్ వేరు అండి. బట్ ఆల్సో మోర్ ఫైన్ గ్రైండ్ దాన్ డొలరైట్. డొలరైట్ కంట ఇది ఫైన్ గ్రైండ్ అండి. ఫర్ దిస్ రీజన్ బెసాల్ట్స్ ఆర్ యూజ్డ్ ఫెయిర్లీ ఎక్స్టెన్సివ్లీ యాజ్ బిల్డింగ్ స్టోన్. బెసాల్ట్ బిల్డింగ్ స్టోన్ కింద ఉపయోగిస్తారు. బట్ బీయింగ్ డార్క్ ఇన్ కలర్, దే ఆర్ నాట్ యూజ్డ్ టు ద ఎక్స్టెంట్ టు which their durability and competence entitle them. The commemoration arch called the Gateway of India at the Bombay Harbour and the buildings of IIT Bombay. అంటే అక్కడ ఆ బిల్డింగ్స్ IIT Bombay అంతా కూడా వాళ్ళు ఉపయోగించింది ఏంటండి, ఈ బెసాల్ట్ ఉపయోగించారు. యాజ్ ఎ రోడ్ మెటల్, ద బెసాల్ట్స్ అంటే డెకాన్ ట్రాప్స్ ఆర్ ఎక్సలెంట్ ఫర్ మెకాడమ్ అండ్ బిటూమెన్ రోడ్స్. ఆ ఏరియా చూసుకున్నట్టయితే డెకాన్ ట్రాప్స్ ఏరియాలో రోడ్స్ కూడా వేయడం జరిగింది. ద డెకాన్ ట్రాప్స్ దట్ బెసాల్ట్స్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా ఆర్ ఎ గ్రేట్ స్టోర్ హౌస్ ఆఫ్ క్వార్జ్, అమిథిస్ట్ అంటే క్రిస్టల్స్, అగేట్, కార్నలిన్, ఒనెక్స్ అండ్ ఒపాల్ which occur as a geodes, and these are the used for gemstone. సో ఈ బెసాల్ట్స్ లో కొన్ని వెరైటీస్ ఏంటంటే అగైట్ కానీ, కోలిన్, అనెక్స్ కానీ, అమిథిస్ట్ కానీ, క్వార్జ్ కానీ, ఇవన్నీ కూడా జెమ్ స్టోన్స్ కింద మనం ఉపయోగించుకుంటాం. ఏ నెంబర్ ఆఫ్ రిచ్ బాక్సైట్ డిపాజిట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఫార్మ్డ్ ఇన్ ద డెకాన్ ట్రాప్స్. డెకాన్ ట్రాప్స్ లో బాగా ఎక్కువగా ఈ డిపాజిట్స్ కనపడుతుంటాయి, రిచ్ బాక్సైట్ డిపాజిట్స్. ఏ ఫ్యూ వర్త్ మెన్షనింగ్ ఆర్ ది బాక్సైట్ డిపాజిట్స్ ఎట్ కట్నీ, జబల్పూర్, మండలా, బెల్గం అండ్ కొల్హాపూర్. సో ఈ ప్రదేశాల్లో చాలా వర్త్ బీయింగ్ మెన్షనింగ్ బాక్సైట్ డిపాజిట్స్ దొరుకుతుంది. ఓకేనండి. నెక్స్ట్ షేల్. సో నౌ ద టైమ్ ఈజ్ రిమైనింగ్ 1 minute 42 ఉందండి. సో ఈరోజు మళ్ళీ తక్కువ మంది అటెండ్ అయ్యారు, 31 వచ్చారు. ఓకేనండి. రెండోది బాగా తక్కువ మంది వస్తున్నారు. సో వీ కెన్ సీ ద అదర్ మినరల్స్ లేటర్ ఆన్ క్లాసెస్. ఇదంతా కూడా మినరాలజీ, తర్వాత పెట్రాలజీ, ఈ రెండు కలిపి ఉంటాయి దీంట్లో ఈ చాప్టర్లో. ఇది బాగా పెద్ద చాప్టరు, కాకపోతే 2 questions గ్యారంటీగా వస్తాయి దీంట్లో. మనం ఒక టు కంపేర్ దట్, ఆ ఫామ్ కానీ, ఈ కానీ, కలర్ కానీ ఇవన్నీ కంపేర్ చేసుకుండాలి. సెకండ్ కేసులో చూస్తే యూజెస్ కానీ వేర్ ఇట్ విల్ బి దీంట్లో పెట్టాం. So this is the advantage of these different types of the minerals which will occurs in the second chapter. It seems the mineralogy and petrology. So many minerals have gone through in a particular class of 2 classes. Still 2 more classes required to continue our minerals. You have to fully effort in getting full marks in a particular chapter. It seems to be peculiar, but it gives more marks for the attending these classes. Everybody make use of this opportunity. You are not attend the class in the sense for college, but in the house itself you see in all the comfort. At the same time you learn the lessons and earn the marks. Okay nandi.
గుడ్ లక్. సో 31 వచ్చారు. మీరు క్లాస్ ఈవినింగ్ మార్నింగ్ అని ఏమనుకోకండి.